దేవునిని వెతుకుతున్నావా అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందామంటే, ఈ లోకంలో మనుషులు అనేక విషయాల కొరకు వెతుకుతూ ఉంటారు. కొంతమంది ఉద్యోగాల కొరకు వెతుక్కున్నటువంటి వారు ఉండేవారు ఉన్నారు. మరి కొంతమంది ఏది మంచి కాలేజ్, ఏది మంచి స్కూల్ అని వెతుక్కునేవారు చాలా మంది ఉన్నారండి. మరి కొంతమంది ఎక్కడ మంచి ఫ్లాట్ కొనాలి, ఎక్కడ మంచి ఇల్లు కొనాలని వెతుక్కునేవారు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఎక్కడ మంచి స్థలం ఉంటుంది అని వెతుక్కునేవారు కొంతమంది ఉంటూ ఉంటారండి. అలాగే ఎవరికైనా చదువుకున్నటువంటి విద్యార్థులు ఏదైనా రాకపోతే గూగుల్లో వెతుకుతూ ఉంటారు దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇలాగ మనిషి ఈరోజు అనేక విషయాల కొరకు వెతుకుతూ ఉన్నాడండి. మెడిసిన్ కనిపెట్టనే అనేకమైనటువంటి రోగాల కొరకు మనుషులు ఈరోజు కనిపెట్టడం కోసం వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ మెడిసిన్ ఏ విధంగా కనుక్కుందాం అంటే మనిషి అనేక విషయాల కొరకు వెతుకుతున్నాడు. కానీ ఏదైతే మనిషికి అవసరమో, ఏదైతే మనిషికి కావాలో దానిని గురించి మాత్రం మనిషి వెతకటం లేదు. మనిషి బ్రతకడానికి కావలసినటువంటి అన్ని విషయాల కొరకు వెతుకుతున్నాడు. ఆహారం కోసం వెతుకుతున్నాడు, ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు, ఏమండి ఇల్లు కొనడానికి వెతుకుతున్నాడు, లేకపోతే ఉద్యోగాల కొరకు వెతుకుతున్నాడు. మనిషి ఈరోజు చూసినట్లయితే మెడిసిన్ కొరకు వెతుకుతున్నాడు, అన్నింటి కొరకు వెతుకున్నట్టు ఉందండి. మనిషికి వెతుకుతున్నాడు. కానీ మనిషికి ఏదైతే అవసరమో దానిని గురించి మాత్రం ఈరోజు మనుషులు వెతకలేని స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు మరి ఏమని రాయించాడో చూద్దామంటే, కీర్తన గ్రంథం 53 కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడట ఏం చేస్తాడో తెలుసా? మనిషి ఈరోజు ఉద్యోగం కొరకు, చదువు కొరకు, ప్రతి దాని కొరకు ఈ భూమి మీద వెతుకుతుంటే దేవుడట ఆకాశం నుండి ఏం చేస్తాడో తెలుసటండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అంటే జ్ఞానాన్ని కలిగి దేవుణ్ణి నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా అనంట దేవుడట ఆకాశము నుండట నరుని ఏం చేస్తున్నాడో తెలుసా? పరిశీలన చేస్తాడు. ఎవరు వెతుకుతున్నారు నా కోసం, ఎవరు వెతుకుతున్నారని దేవుడు చూస్తున్నాడటండి. దేవుడు చూస్తున్నాడట. కానీ ఈరోజు మనిషి భూ సంబంధమైన విషయాల కొరకు ఆలోచన కలిగి, భూ సంబంధమైనటువంటి విషయాల గురించే ఆలోచన చేస్తూ, ఆహారం కోసం, ఉద్యోగం కోసం, ప్రతి దాని కోసం ఈరోజు మనిషి వెతుకుతున్నాడు తప్ప దేవుణ్ణి వెతికే పనిలో మనిషి ఈరోజు లేడండి. దేవుని గురించి ఆలోచించే స్థితిలో ఈరోజు మనిషి లేడండి. దేవుడంట ఆకాశం నుండి చూస్తున్నాడట, పరిశీలన చేస్తున్నాడట, ప్రతి జనాంగాన్ని ఆయన చూస్తున్నాడట, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడట. ఎవరైనా నన్ను గురించి వెతుకుతున్నారని, ఎవరైనా నన్ను గురించి ఆలోచిస్తున్నారా అని. ఎందుకంటే దేవుడు మనిషి దేవుని గురించి వెతకాలని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడంటే, మనిషి కానీ దేవుడి కోసం వెతకకపోతే, మనిషి కానీ దేవుడి గురించి ఆలోచించకపోతే మనుషులు ఎలా మారిపోతారో మొదటి వచనం చదువుతుంది. మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. అంటే దేవుని గురించి నువ్వు వెతకకపోతే, దేవుని గురించి మనిషి వెతకపోతే, దేవుని గురించి తెలుసుకోకపోతే, దేవుని గురించి ఆలోచించకపోతే మనిషి ఈరోజు ఎలా మారిపోతాడని చెప్తున్నాడంటే, దేవుడు బుద్ధిహీనుడిగా మారిపోతాడండి. మారిపోయి ఏమనుకుంటాడో తెలుసా? కొన్నాళ్ళకి అసలు దేవుడే లేడన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారంట మనిషి. కాబట్టి దేవుడట ఆకాశం నుండట నరులను పరిశీలన చేస్తున్నాడట. ఎవరైనా నన్ను వెతుకుతున్నారా? ఎవరైనా నన్ను గురించి ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా నన్ను గురించి తమ జ్ఞాపకాల్లో జ్ఞాపకం ఉంచుకుంటున్నారా? నన్ను గురించి వెతుకుతున్నారా? వారికి సంబంధించినటువంటి విషయాల కొరకే ఈరోజు మనిషి వెతుకులాట ప్రారంభించాడా అని దేవుడట ఆకాశం నుండట నరులను పరిశీలన చేస్తే మనుషులు ఎలాగున్నారో తెలుసండి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా దేవుడి దృష్టి కనిపిస్తున్నారో తెలుసా? చూడండి 3వ వచనాన్ని చదువుతూ ఉంది. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఎవరును లేరు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేడు, ఒక్కడైనను లేడు. చూసారంటే దేవుడట ఆకాశం నుండి నరులను చూస్తే ఎవరైనా వెతుకుతారేమని చూస్తేనట ఎలాగున్నారో తెలిసిన మనసులు వారందరూ దారి తొలగి
బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుడు అంటూ చూస్తే ఎవ్వరు దేవుడి కోసం వెతికేవారు కనిపించడం లేదండి. ఎవరు దేవుని కోసం వెతికేవారు కనిపించడం లేదట. లోకంలో జీవిస్తున్నారట, దేవునికి అసహ్యులుగా జీవిస్తున్నారట, లోకాశంలో జీవిస్తున్నారట. దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడట ఆకాశం నుండి నరులను చూస్తే ఎవ్వరూ దేవుని వెతకటం లేదండి. దేవుడు ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఆకాశం నుండి నరుల్ని ఎందుకు చూస్తున్నాడో తెలుసా? తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేల నుంచి మట్టిని తీసి మనిషిగా నేను చేసి, పురుషునిగాను స్త్రీగాను నేను చేసి, తన ఊపిరిని నీలోనికి ఊదాడైనా, తన రూపంలో నేను చేసుకున్నాడు ఆయన, తన పోలికలో నేను చేసుకున్నాడు ఆయన, నేను దేవునికి కుమారుడిగా కుమార్తెగా నేను చేసుకున్నాడు ఆయన. కాబట్టి దేవుడు తండ్రినైనా నన్ను ఎవరైనా నా కుమారుడు వెతుకుతున్నాడా, తండ్రినైనా నన్ను ఎవరైనా నా కుమార్తె వెతుకుతున్నారా అని దేవుడు ఆకాశం నుండి చూస్తే ఎవ్వరూ దేవుని వెతికే పనిలో లేరట. ఎవరు దేవుని గురించి ఆలోచన చేసే పనిలో లేరటండి. ఎవరు దేవుని గురించి ఆలోచన చేసే పనిలో లేరు. అందరూ దారి తొలగిపోయారంటే. దేవుడు ఏ మార్గాన్నైతే పరలోకం నుండి నిన్ను భూమి మీదకి పంపించాడు, శరీరాన్ని ఇచ్చాడు, భూమి మీద ఆత్మను పరలోకం నుండి నీకు పంపించాడు, మరలా ఒకనొక దినాన్ని దేవుని యొద్దకు నువ్వు చేరాలి, అది దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు ఈ మధ్యలో మనిషి ఏం చేసుకోవడం తెలుసా? దారి తొలగిపోయాడు. ఏం తొలగిపోయాడు? దారి తొలగిపోయాడు అంటే దారి మర్చిపోయాడు, దారి నుంచి పక్కెళ్ళిపోయాడు. వెళ్ళవలసినటువంటి త్రోవలో, వెళ్ళవలసినటువంటి మార్గంలో, వెళ్ళవలసినటువంటి దారిలో వెళ్ళకుండా మనిషి తను జీవించినటువంటి జీవితకాలంలో దారి తొలగిపోయి లోకంలో పడిపోయి లోకాశంలో జీవించి చెడిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి మేలు చేయవారని ఎవరునూ లేరు, ఒక్కడైనను మిగులు నుంచి పడడు. అంటే ఈరోజు దేవుడు వెతికేవారు మనుషులు ఎవరు కూడా భూమి మీద లేనటువంటి పరిస్థితుల్లో మనుషులు మారిపోయారండి. వారి సొంత అవసరాల కోసం వెతుకుతున్నారు, సొంత విషయాల కొరకు వెతుకుతున్నారు తప్ప దేవుడిని వెతికే పనిలో మనుషులు ఎవరు కూడా లేనటువంటి ఒక సందర్భాన్ని చూద్దాం బైబిల్ నుంచి. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం కిందకి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారు చిన్న దోణిలెక్కి ఏం చేస్తున్నారట? యేసుని వెతుకుతున్నారట. ఎవరు? జన సమూహాలు. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళేసరికి ఆ సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ యేసుక్రీస్తు అట కనిపించలేదంట, శిష్యులు కనిపించలేదంట. కనిపించపోయేసరికి ఈ జన సమూహాలు అందరూ కూడా చిన్న చిన్న పడవలు వేసుకొని యేసుక్రీస్తుని వెతకడం ప్రారంభించారటండి. యేసుక్రీస్తుని వెతకడం ప్రారంభించారట. ఇంత కీర్తన గ్రంథం మనం ఏం చదువుకున్నాం? వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడట. చూడండి మరి వీళ్ళేం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఆయన శిష్యులు అక్కడ లేకపోవడం చూసి జన సమూహాలు అందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? చిన్న చిన్న దోణులు వేసుకొని పడవలు వేసుకొని ఎవరిని వెతుకుతున్నారటండి? యేసుని వెతుకుతున్నారట. ఎందుకు వెతుకుతున్నారో చూడండి. యేసుని వెతుకుచు కపెర్నహూముకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చితవని అడుగగా ఏమని అడుగుతున్నారండి? చిన్న చిన్న దోణులు వేసుకొని, చిన్న చిన్న పడవలు వేసుకొని ఏమిటి యేసుక్రీస్తుని వెతుక్కుంటూ పడవల మీద వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే చివరిగా కపెర్నహూముకు వచ్చారట. వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నారట, బోధకుడా ఎప్పుడయ్యా ఎక్కడికి వచ్చేసావు? చాలా దూరం నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం, పడవల మీద నిన్ను ఎత్తుకుతున్నాం, ఎక్కడున్నావు అంటే ఎక్కడ నువ్వు కనిపించటం లేదు, ఎక్కడ నీ శిష్యులు కూడా కనిపించటం లేదు. అసలు ఎంత వెతుకామో తెలుసా నీ కోసం? ఎంత ప్రయత్నం చేసామో తెలుసా నీ కోసం? ఎంత ఆలోచించామో తెలుసా నీ కోసం? ఎంతకైనా వెతకాలయ్యా, నిన్ను ఎక్కడే వెతకాలి, ఎంత దూరం నుంచి వచ్చామో తెలుసా నేను వెతుక్కుంటూ అని అన్నారట. ఏమంటున్నారో తెలుసా? బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చేసరి ఈ కపెర్నహూముకి ఎప్పుడు వచ్చావు? ఇక్కడికి ఎంత దూరం నుంచి వచ్చావు? ఎంతవరకు వెతకాలి నిన్ను? ఎంతసేపు వెతకాలి నిన్ను? ఎన్ని గంటలు వెతకాలి నిన్ను అని అడుగుతున్నారటండి. 26వ వచనం. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, మీరు సూచనలు చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే పడవలు వేసుకొని దోణులు వేసుకొని సముద్రం మీద సముద్రం మీద ఎందుకు యేసుక్రీస్తుని వెతుకుతున్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని వినడానికి కాదండి,
యేసుక్రీస్తు సూచనలు చూడడానికి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి కాదు. ఎందుకు వెతుకుతున్నారో తెలుసా? యేసుక్రీస్తు చెప్తున్నాడు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే మీరు నన్ను వెతుకుతున్నారు. అంటే మనిషి ఎందుకు దేవుని వెతుకుతున్నాడో తెలుసా? ఆహారం కొరకు, అవసరాల కొరకు, తనకున్నటువంటి పరిస్థితుల కొరకు మనిషి ఈరోజు దేవుని వెతుకుతున్నాడండి. కానీ దేవుడి కీర్తన గ్రంథంలో ఏం చెప్పాడో తెలుసా? వివేకము కలిగి దేవుని వెతకాలి. ఎలా కలిగి దేవుని వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు? వివేకం కలిగి దేవుని వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ వీళ్ళు అవసరాల కొరకు, ఆహారం కొరకు దేవుణ్ణి వెతుకుతున్నారండి. యేసుక్రీస్తుని వెతుకుతున్నారట. దూరం మీద వెతికి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎంతసేపు ఎక్కడికి కనిపించట్లేదు, వెతుకావు నీ కోసం అని అంటే యేసుక్రీస్తు అంటున్నారు, మీరు సూచనలు చూచటం వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్ల మీరు నన్ను వెతుకుచున్నారు. ఈరోజు నువ్వు ఎలా వెతుకుతున్నావు దేవుణ్ణి? దేనికోసం వెతుకుతున్నావు దేవుణ్ణి? నీ అవసరాల కొరక, నీ పరిస్థితుల కొరక, నీకు ఉన్నటువంటి సమస్యల కొరక? అందుకేనా నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు? అందుకేనా నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు? ఈరోజు దేవుని వెతకడం అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రార్థన. దేవుని వెతకడం అంటే ప్రార్థన, వాక్యం. దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటే, దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నావు అంటే, ఎందుకు మోకరిస్తున్నావు అంటే, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, దేవుణ్ణి నీ ప్రార్థనలో నీ అవసరాల కొరకు వెతికే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీకు ఉన్నటువంటి పరిస్థితుల కొరకు మాత్రమే నువ్వు వెతికే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు, మీరు సూచనలు చూచటం వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే మీరు నన్ను వెతుకుతున్నారంటే మనిషి అవసరాల కొరకు, ఆహారం కొరకే ఆ దినాలలో ప్రభువుని వెతికారు. ఈ రోజు కూడా అనేక మంది కేవలం దేవుని గురించి, అవసరాల గురించే, ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి, ఆహారం గురించి మాత్రమే ఈరోజు ప్రభువుని వెతికే పనిలో చాలా మంది ఉన్నారండి. లేకపోతే దేవుడు అవసరం మనుషులకు లేదండి. దేవుడైతే లేకపోతే దేవుడిని మన మనుషులు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఈరోజు ఉన్నాడండి. మోకరించి ప్రార్థన చేస్తే అవసరాలు చెప్పుకునేవారుగా ఈరోజు మారిపోయారు తప్ప, ప్రార్థన చేసి అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థన చేసి, దేశం కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసి, సంఘం కొరకు ప్రార్థన చేసి, గ్రామం కొరకు ప్రార్థన చేసి, భక్తి కొరకు ప్రార్థన చేసి, దేవుని గురించి ఆసక్తి ఈరోజు ప్రజలకు లేకుండా పోయిందండి. వాక్యం కొరకు ప్రార్థన చేసే ఆసక్తి ఈరోజు ప్రజలకి లేదండి. ఈ సంఘంలో కనిపించడం లేదు. ఎందుకు ఉదయం మోకరించావంటే అవసరాలు చెప్పుకోవడమే, మధ్యాహ్నం ఒకవేళ నీ ఖాళీ ఉండి మోకరించావంటే అవసరాలు చెప్పుకోవడమే, రాత్రి ఈరోజు మోకరించి ప్రతిరోజు ప్రార్థన చేసావంటే ఎల్లప్పుడూ నీకున్న అవసరాల కొరకే దేవుని దగ్గర నువ్వు మోకరిస్తున్నావు తప్ప, ఈ రోజు నువ్వు నిజంగా దేవుని వివేకం కలిగి వెతికే పనిలో ఈరోజు మనిషి లేదండి. ఇక్కడంట జనసమూహాలంట ధోనిలెక్కి, పడవలెక్కి, ప్రయాణించి కపెర్నహూము వరకు యేసుక్రీస్తుని వెతుక్కొని ఎందుకు వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు దగ్గర వాక్యాన్ని వినడానికి కాదండి. యేసుక్రీస్తు దగ్గర సత్యాల గురించి, జీవ మార్గాన్ని కనుగొనడానికి కాదండి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి కాదు. ఎందుకు వచ్చారో తెలుసా? రొట్టెలు భుజించి తిని తృప్తి పొందడానికి మాత్రమే యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చారు. ఈరోజు నీ దేవుని ప్రార్థనలో నీ అవసరాల గురించి మాత్రమే వెతుకుతున్నట్లయితే ఒకసారి ఆలోచన చేయండి. కింద చెప్తున్నారు చూడండి, 27వ వచనంలో యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు చూడండి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. అంటే కష్టపడడం అంటే ఏంటి? మనిషి ఆదాము ఆ రోజు కష్టపడ్డాడు, ఈ రోజు వరకు మనిషి కష్టపడుతూనే ఉన్నాడు. దేని గురించి కష్టపడ్డాడు ఆదాము? క్షయమైన ఆహారం గురించి కష్టపడ్డాడు. క్షయమైన ఆహారం గురించి కష్టపడ్డాడు. ఈ రోజుకి మనిషి కష్టపడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గర కష్టపడ్డావంటే క్షయమైనటువంటి ఆహారం గురించి కష్టపడకూడదు దేవుడి దగ్గర. అర్థమైందండి? మామూలుగా కష్టపడకూడదని కాదు దేవుడి ఉద్దేశం. ఇక్కడ మామూలుగా నువ్వు ఉద్యోగం చేసుకోకూడదని కాదు, మామూలుగా నువ్వు పని చేసుకోకూడదని కాదు. ఏమంటున్నాడో తెలుసా దేవుడు ఇక్కడ? క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దు. అంటే దేవుడి దగ్గర నువ్వు మోకరించేటప్పుడు క్షయమైన ఆహారం కోసం కష్టపడి నువ్వు ప్రార్థన చేయొద్దు. మరి దేనికోసం ప్రయత్నం చేయడానికి కింద చెప్తున్నాడు చూడండి, అక్షయమైన ఆహారం చూడండి, చదువుదామండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. అంటే ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావంటే, ప్రయాసపడి ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావంటే, నువ్వు మరి ప్రయాణం చేసి ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావంటే, మీ ఇంటి దగ్గర నుంచి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నావు. నువ్వు మోకరించి ప్రార్థన చేసావంటే అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. ప్రభువా నాకు అక్షయమైన ఆహారం దయచే ప్రభు. మనిషి ఈరోజు దేవుడితో ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా?
మనిషి యొక్క అవసరాలు చెప్పుకుంటున్నాడు, క్షయమైన ఆహారం గురించి చెప్పుకుంటున్నాడు ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వెతికేటప్పుడు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. నువ్వు మోకరించి ప్రార్థన చేసావంటే, ప్రభు నీ యొక్క వాక్యం నాకు కావాలి ప్రభు, నిత్యం జీవం కావాలి ప్రభు. ఎందుకు అన్నాడో తెలుసా? అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం అంటే ఈరోజు తింటే అరిగిపోతుంది, ఒక పూట తింటే అరిగిపోతుంది. కానీ అక్షయమైన ఆహారం నీకేం కలుగు చేస్తుందో తెలుసా? అక్కడ మేము చెప్తున్నాడు చూడండి, నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కోసం మీరు ఏం చేయాలి? కష్టపడాలి. అంటే అక్షయమైన ఆహారం అంటే ఏంటో తెలుసండి? వాక్యం. వాక్యం అంటే వాక్యం కోసం మీరు కష్టపడితే నీకేం కలుగు చేస్తుందో తెలుసా? వాక్యం నిత్య జీవం. ఈ ఆహారం యేసుక్రీస్తు అంటున్నాడు. సాతాను వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మంచి ఆకలితో ఉన్నాడు. అప్పుడు సాతాను అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు వీడే, రాళ్ళను రొట్టెలుగా మార్చి. యేసుక్రీస్తు అంటున్నాడు, మనిషి రొట్టె వలన మాత్రం కాదు, అది క్షయమైపోయిన ఆహారం, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే నిత్య జీవం. ఎక్కడ ఏం చెప్తున్నారో తెలుసా? క్షయమైన ఆహారం ఒక పూటను తింటే ఆ క్షయమైపోతే ఆహారం. కానీ అక్షయమైన దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు ఆ ఆహారాన్ని సంపాదించుకోవడానికి నా దగ్గర నువ్వు కష్టపడి మోకరించి ప్రార్థన చేసి నన్ను అడిగితే, అక్షయమైన ఆహారం నీకు ఇస్తే, అక్షయమైన ఆహారమైనటువంటి వాక్యం నేను ఏం చేస్తుందంటే నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది, అనగా చావు లేని జీవితాన్ని కలుగు చేస్తుంది. ఏంటి ఈరోజు మనిషి ఎంత మంచి ఆహారాన్ని తిన్నా, ఈ భూమి మీద ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్నా, ఎంత మంచి ఆహారాన్ని తిన్నా ఏదో ఒక రోజు ఏమైపోవాలి? చనిపోవాలండి. కాకపోతే ఆరోగ్యంగా ఉంటారు, కానీ ఏదో ఒక రోజు ఏమైపోవాలి? చనిపోవాలి. కానీ దేవుని వాక్యం అనే అక్షయమైన ఆహారం కోసం నువ్వు కష్టపడితే, ఆ ఆహారాన్ని నువ్వు సంపాదించుకుంటే, ఆ ఆహారాన్ని నువ్వు భుజిస్తే, అది ఏం కలుగు చేస్తుంది అంటే నీకు ఒకరోజు నిత్య జీవాన్ని, అనగా చావు లేని జీవితాన్ని వాక్యమే కలుగు చేస్తుందండి. పరలోకం యుగాలు ప్రభుతో పాటు జీవిస్తాం, సంవత్సరాలు ప్రభుతో పాటు జీవిస్తాం. దేవుడికి ఎలాగైతే చావు ఉండదో నీకు కూడా ఏముండదో తెలిసి, పరలోకంలో చావు ఉండదండి. మీద ప్రతి మనిషికి చావు ఉంటుంది, ఏదో చచ్చిపోవాలి అందరూ. కానీ క్షయమైన ఆహారం కోసమే ఈ భూమి మీద నువ్వు కష్టపడితే, అక్షయమైన ఆహారాన్ని గురించి నువ్వు వెతకకపోతే, అక్షయమైన ఆహారాన్ని వెతకపోతే ఈ భూమి మీద నువ్వు చనిపోయి నిత్యాగ్ని దండంలోనికి ఒకరోజు వెళ్ళిపోతావు. అక్షయమైన ఆహారం కోసం నువ్వు కష్టపడితే యుగాలు ప్రభుత్వంతో పాటు నిత్య జీవాన్ని కలిగి జీవిస్తాం. కాబట్టి మనిషి ఈరోజు భూమి మీద దేవుని కొరకు కష్టపడాలి, వాక్యం కోసం కష్టపడాలి, అక్షయమైనటువంటి ఆహారం కోసం నువ్వేం చేయాలంటే కష్టపడాలి, వెతకాలి. అందుకు ప్రభువుని వెతకాలండి. అసలు దేవుణ్ణి ఏ విధంగా మనం వెతకాలన్నది దేవుడు మరొక మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండవాడు కాడు. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడట ఈ భూమి మీద అంతా కూడా మనుషులు కాపురం ఉండడానికట ఒక మనిషి నుండి ప్రతి జాతి మనిషిని కూడా దేవుడే సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడో తెలుసా? ఒకవేళ దేవుని తగువులాడు కనుగొంటారేమోనట, దేవుడట ఏం చేశాడో తెలుసా? తను వెతుకు నిమిత్తం అట నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచు. దేవుడు ఎవరైనా తను తగువులాడు కనుగొంటారేమన్నట, ఆయన సమీపంగా వచ్చాడటండి. సమీపంగా తన వాక్యాన్ని ఉంచాడట. నిర్ణయ కాలంలో పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే దగ్గరగా నేను ఉంచాడు. ఊరికి పొలిమేర అంటే దగ్గరగా ఉంటుంది అనమాట. అలాగే దేవుడు కూడా నీకు దగ్గరగా ఉన్నాడు అనమాట. వాక్యాన్ని దగ్గరగా ఉంచాడు, నీకు సువార్తను దగ్గరగా ఉంచాడు. నీకు దేవుణ్ణి నువ్వు కనుగొంటావని, దేవుని నువ్వు వెతుకుతావని, వెతికి ఆయన్ని కనుగొంటావని, వెతికి ఆయన్ని కనుగొంటావని ఆ విధంగా దేవుడు ఉంచాడట. ఎందుకంటే ఆయన ఎవరికి కూడా దూరముగా ఉండేవాడు కాదంటండి. ఇంకో సందర్భాన్ని చూద్దామంటే అసలు దేవుణ్ణి ఎలా వెతకాలి? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12-13 వచనాలు. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేని నేను మీ మనవి ఆలకింతును. 13వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలంటే, మీరు నన్ను
వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మనిషి ఈరోజు దేవుని ఎలా వెతకాలో తెలుసా? క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా దేవుని ఎలా వెతకాలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. మీరు నన్ను గురించి ప్రార్థన చేస్తే, మీరు నన్ను గురించి మొర్ర పెడితే, ఇదిగో నేను మీకు జవాబిస్తాను, మీ ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడండి. నన్ను మరి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఏమని చెప్తున్నాడండి? ఆయనకు మొర్రపెట్టి వారికి, ఆయనకు నిజముగా మొర్రపెట్టి వారికి సమీపంగా ఉన్నాడు. అంటే నువ్వు దేవుని కనుగొంటావు ప్రార్థనలో. నువ్వు నిజంగా దేవుడికి మొరపెడితే, ఆయన ప్రార్థనలో నువ్వు వెతకగలిగితే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. దేవుడు నువ్వు కనుగొంటావు. దేవుడు నువ్వేం చేస్తావు? కనుగొంటావు. ఎందుకు అపోస్తలుల కార్యాలు ఏం చెప్పాడు? ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. మరి ఎవరికి దూరంగా ఉంటాడంటే, నువ్వు ఆయన నిజంగా వెతకకపోతే మాత్రం నువ్వు ఆయన కనుగొనేవండి. ఆయన వెతకకపోతే, అవసరాల గురించి వెతికితే మాత్రం దేవుని కనుగొలేవు. నిజంగా దేవుని గురించి ఆలోచనతో వెతికితే మాత్రం ఆయన తప్పనిసరిగా నీవు కనుగొంటావు. దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. నీ మనసు అంతటితో నువ్వు ప్రార్థన చేయాలి. నీ హృదయం అంతటితో నువ్వు ప్రార్థన చేయాలి. నీ మనసు అంతటితో నువ్వు వాక్యం వినాలి. నీ హృదయం అంతటితో నువ్వు వాక్యం వినాలండి. అప్పుడే నువ్వు దేవుని కనుగొంటావు. అర్థమైంది? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సగం నిద్రతోనూ, సగం అనాలోచనతోనూ, సగం లోక తలంపులతోనూ, సగం రకరకాలైనటువంటి తలంపులతోనూ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎప్పటికీ దేవుని కనుక్కొని, దేవుణ్ణి ఎలా వెతకాలని చెప్తున్నాడు తెలుసా? పూర్ణ మనసుతో నన్ను గురించి మీరేం చేయాలి? విచారణ చేయాలి. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పూర్ణ మనస్సుతో దేవుని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. వాక్యం వినేటప్పుడు దేవుని దగ్గర ఎలా వినాలో తెలుసా? పూర్ణ మనస్సుతో దేవుని గురించి నువ్వు వినాలి. వాక్యాన్ని నువ్వు వినాలి. దేవుని మాటలు నువ్వు వినాలి. అప్పుడు ఏం చేస్తామని చెప్తున్నాడో తెలిసింది. అక్కడ 11వ వచనంలో, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల, అప్పుడు ఏం చేస్తామో తెలిసి దేవుణ్ణి కనుగొంటాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం ఉండట దేవుడు నరులని పరిశీలన చేస్తున్నాడట. అంటే వాక్యం అనే వివేకం కలిగి పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తూ, పూర్ణ మనసుతో వాక్యాన్ని వింటూ దేవుని గురించి నువ్వు వెతికితే అప్పుడు దేవుణ్ణి కనుగొంటావటండి. దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడంటే పూర్ణ మనసుతో నువ్వు ప్రార్థన చేయి. నీ మనసు అంతటితో ప్రార్థన చేయి. నీ హృదయం అంతటితో నువ్వు ప్రార్థన చేయాలి. నీ తలంపులన్నిటితో నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే నీ పూర్ణ హృదయంతో వాక్యాన్ని వినాలి. దేవుని దగ్గర విచారణ చేయాలి. ప్రభువా, నీ చిత్తం ఏమై ఉంది నాయన, నీ యొక్క ఆలోచన ఏమై ఉంది నాయన అని దేవుని దగ్గర నువ్వు వెతకాలంటే. దావీదు అనేక సార్లు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మొదటగా ఎక్కడికి వెళ్ళేవాడో తెలుసా? మొదటగా ఎవరిని వెతకడానికి వెళ్ళేవాడో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. ప్రభువా, నేను యుద్ధానికి వెళ్తానని ఆయన, యుద్ధంలో నాకు జయమిస్తావా లేదని అడిగేవాడండి. ప్రభువా, నేను ఫిలిష్తీయులు వస్తున్నారు, ఇదిగో శత్రువులు నా మీదకి వస్తున్నారు, ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో నాకు జయాన్ని ఇస్తావా లేదు ప్రభు అని దేవుడి దగ్గర విచారణ చేసేవాడు అంటండి. దేవుడు చెప్పాడు, వెళ్ళు, నీకు నేను తోడే ఉంటాను, నీకు జయాన్ని నేను ఇస్తాను, వెళ్ళాను దేవుడు చెప్పాడు అంట. అంటే దేవుడిని వెతికేవాడు ఫస్ట్. కత్తినో లేకపోతే బాణాల్లో ఆయుధాల్లో వెతికేవాడు కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని వెతికేవాడు. ప్రభువా, ఎలా వెతికేవాడు? పూర్ణ మనస్సుతో. దేవుని వెతికితేనే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? కనుక్కుంటావు. లేకపోతే సగం మనసుతో దేవుని వెతికితే కనుక్కోలేమండి. సగం వాక్యాన్ని ఆలగిస్తే దేవుని గురించి తెలుసుకోలేమండి. సగం భక్తి చేస్తే దేవుని మార్గంలో మనం ఎదగలేమండి. సగం దేవుడి కొరకు జీవిస్తే పరలోకాన్ని మనము చేరలేమండి. పూర్ణ మనసుతో, నీ మనసు అంతటితో ప్రార్థన చేయి. నీ మనసు అంతటితో వాక్యం విను. గృహ కొడుకుల్లోనైనా, ఆదివారం అయినా, స్త్రీల కొడుకుల్లోనైనా చెప్పే మాటలు ఎవరివి? బావా, ఎవరివండి మాటలు? ఈ మాటలు ఎవరివి? దేవుడు. చెప్పే వ్యక్తులు మేము ఎవరు? వట్టి పాత్రలమండి. చెప్పే వ్యక్తులు ఎవరమండి? చెప్పే వ్యక్తి స్త్రీల కొడుకులోనైనా, గృహ కొడుకులోనైనా, ఆదివారం అయినా చెప్పే వ్యక్తులు మేము ఎవరమే? వట్టి పాత్రలు దేవుడి దగ్గర. సమస్తం దేవునిదే, సమస్త ఆధిపత్యం దేవునిదే, సమస్త ఘనత, మహిమ, ప్రభావం దేవునివే. వాక్యం దేవుడిదండి, మాది కాదు. కాబట్టి వాక్యాన్ని ఎలా వినాలట? పూర్ణ హృదయంతో వాక్యాన్ని వినాలట. పూర్ణ మనసుతో దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయాలట. అప్పుడేనటండి దేవుడి దగ్గర దేవుడిని నువ్వు కనుక్కుంటావని చెప్పి. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కానీ కనుక్కోలేకపోతున్న కారణం ఏంటంటే పూర్ణ మనసుతో ఆయన వెతకటం లేదు. నువ్వు
కేవలం అవసరాల గురించే, ఇందాక యోహాను సువార్తలో చెప్పినట్టుగా అవసరాల గురించే ప్రభువుని అలా ఎలాగైతే వెతికారో ఆహారం కోసం, కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు నీ అవసరాలు చెప్పుకోవడానికే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు గనుక నువ్వు ఈ ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు, నీ అవసరాలు దేవుడు తీర్చడం లేదు. ఎందుకంటే ఆయన పూర్ణ మనసుతో నువ్వు వెతకటం లేదు. ఇంకో సందర్భాన్ని కూడా చూద్దామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవా, చూసారా, కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనస్సును దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును, దేవుని ప్రతిష్టమైన ఉపకరణములను, ఆయన నామము కొరకు కట్టబడు ఆయన మందిరములోనికి చేర్చుటకే మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఏమని చెప్తున్నాడో చూడండి ఇక్కడ జాగ్రత్తగా. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనసులను ఏం చేయమని చెప్పాడో తెలుసా? దృఢపరచుకోమని చెప్పాడండి. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ మనస్సును ముందు దృఢపరచుకోవాలి. నువ్వు వాక్యం వినేటప్పుడు నీ మనస్సును ముందు దృఢపరచుకోవాలి. అంటే ఏమని దృఢపరచుకోవాలి? ఆదివారం వచ్చిన కూడుకుల్లోనైనా, స్త్రీ కూడుకుల్లోనైనా ఈరోజు వాక్యాన్ని నేను జాగ్రత్తగా ఆలకిస్తాను, ఈరోజు వాక్యాన్ని నా హృదయంలో భద్రం చేసుకుంటాను అని ముందు నీ మనస్సును దృఢపరచుకో. ప్రార్థన చేసేటప్పుడు కేవలం నేను శరీర సంబంధమైన విషయాల కొరకే, అవసరతల కొరకే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను అలా కాదు. ప్రార్థన ప్రజలందరి కొరకు చేస్తాను, ప్రార్థన దేశం కొరకు చేస్తాను, అధికారుల కొరకు చేస్తాను, మా దేశానికి రక్షణ దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను, మా గ్రామానికి రక్షణ ఇవ్వాలని ప్రార్థన చేస్తాను, మా సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తాను, సంఘంలో అనేక మందికి దేవుడు అనేక సాధనాలుగా వాడుకోవాలని ప్రార్థన చేస్తాను, ఇంకా నేను భక్తిలో ఎదగాలని ప్రార్థన చేస్తాను, సహవాసంలో ఎదగాలని ప్రార్థన చేస్తాను. నీ మనసుని ఏం చేసుకోవాలంటే దృఢపరుచుకోవడం ఉంది. అది వాక్య విషయంలోనైనా ప్రార్థన విషయంలోనైనా. అలాగూ చేస్తే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనస్సును ఏం చేసుకోమంటాడంటే దృఢపరచుకోవాలి. మనస్సును ముందు దృఢపరచుకోవాలి. మనసు ఎలాంటిదంటే, మనసు హృదయం ఒకటే. ఎలాంటిదో తెలుసండి, ఇది ఎలాంటిదో తెలుసండి, అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి నీ మనసు ఏం చేస్తుందంటే నిన్ను మోసం చేసేస్తుంటుంది. వాక్యం అనుకుంటా నిన్ను మోసం చేసేస్తుంటుంది. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకుండా అప్పుడే రకరకాల తలంపులు తీసుకొచ్చి నీ కళ్ళ ముందు ఆడిస్తుంటావు, రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోతావు. పెదవుల ద్వారా దేవుని ఏమో స్తుతిస్తుంటావు, హృదయం ఏమో దేవుడికి దూరంగా వెళ్ళిపోతుంటుంది. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసండి, ఈ ప్రజలు పెదవులతోనే నన్ను గనపరుస్తున్నారు తప్ప వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఎందుకంటే నన్ను వెతకడం లేదు వాళ్ళు, నన్ను వెతికితే నన్ను కనుక్కుంటారు, వాళ్ళు నన్ను వెతకటం లేదు అంటున్నాడండి. దావీదు అనేక సార్లు దేవుని వెతికాడండి, ప్రార్థనలో విచారణ చేశాడు, దేవుడి దగ్గర దేవుని కనుక్కున్నాడండి. ఈరోజు నువ్వు దేవుడి దగ్గర అటువంటి విచారణ చేస్తే, ఆ విధంగా హృదయపూర్వకంగా నీ మనసును దృఢపరచుకొని దేవుడి దగ్గర ఆయన వెతకడానికి నువ్వు సిద్ధపడితే నువ్వు కూడా దేవుడు నీ ప్రార్థన వింటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి అట్టి విధంగా చేయాలండి, అట్టి విధంగా చేయాలి. ఇంకొక సందర్భాన్ని చివరిగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ను వెతకండి అని చెప్పాడు. అంటే దేవుడు ఎప్పుడండి దొరుకుతాడు? దొరికే కాలం అని చెప్పాడండి. దేవుణ్ణి దొరికే కాలంలోనే మీరు వెతకాలి అని చెప్పాడండి. కాలం దాటిపోయింది అనుకో నువ్వు వెతకలే. మరి అంటే ఏది కాలం? దేవుడు నీకు ఇచ్చిన కాలం. దేవుడు నీకు భూమి మీద ఇచ్చిన కాలంలోనే నువ్వేం చేయాలి? దేవుణ్ణి వెతకాలి, అప్పుడే ఆయన దొరుకుతాడు. చచ్చిపోయిన తర్వాత వెతుకుదామన్నా దొరకడైనా ఇంక నీకు. ఇప్పుడు దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడండి, కాలం ఆదివారం. నువ్వు ప్రార్థన చేయడానికి మనస్పూర్వకంగా, నీ హృదయాన్ని దృఢపరచుకోవడానికి, నీ మనసును దృఢపరచుకోవడానికి, వాక్యాన్ని దృఢపరచుకొని వెళ్ళడానికి ఇది కాలం నీకు. ఇప్పుడే వెతకాలి దేవుడు. నువ్వు ఒక గృహపూడికల్లో నువ్వు కాలం, నీకు అది ఇవ్వబడిన కాలం. అప్పుడే దేవుని వెతకాలి. నువ్వు నీ ఇంటి దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసింది దేవునికి ఇచ్చిన కాలం అది. యెహోవా ఆ కాలంలో నీకు దొరుకుతాడు, అప్పుడే వెతకాలి. ఒక స్త్రీని కూడికి ఇచ్చాడంటే ఆ కాలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఆ కాలంలోనే దేవుడు నేను దొరుకుతాడు. వెతకాలండి. దేవుడు ఇచ్చిన భూమి మీద నీకు ఇచ్చిన కాలంలోనే నువ్వు దేవుడిని వెతకాలి. నీకు ఇచ్చిన ఆయుష్లోనే దేవుడిని నువ్వు వెతకాలి. చదువుదామండి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి, తనకు మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. కాకపోతే నువ్వే దేవుని వెతకడం లేదు సరిగ్గా.
నువ్వే సరిగ్గా ప్రార్థనలో గడపటం లేదు, నువ్వే సరిగ్గా వాక్యాన్ని వినటం లేదు, నువ్వే సరిగ్గా దేవుడి కోసం జీవించటం లేదు, నువ్వే లోకం కొరకు జీవిస్తున్నావు తప్ప దేవుడి కోసం జీవించటం లేదు కనుక దేవుణ్ణి నేను కనుగోలేకపోతున్నానండి. దేవుడట ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నట్టు ఎవరైనా నన్ను మనసును దృఢపరుచుకొని, ఏమండి హృదయాన్ని దృఢపరుచుకొని నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా, వివేకం కలిగి నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు వెతకటం లేదటండి, ఎవరు వెతకటం లేదట. ఏమండి మనం అనేక విషయాల కొరకు చెప్పుకున్నాం కదా, వెతుకుతాం. ఏదైనా పోగొట్టుకుంటే వెతుకుతాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు లోక సువార్తలో ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక స్త్రీ 2 నాణాలు కలిగి ఉందట, 10 అందులో ఒకటి పోగొట్టేసుకుందట. తన ఇల్లును ఊడ్చి ఏం చేసిందట, దొరికే వరకు వెతికింది. ఈరోజు నువ్వు ప్రభువుని ఎలా వెతకగలుగుతున్నావు? ఏదో నామకార్థమైనటువంటి స్థితిలోనే జీవించి సరిగ్గా దేవుని వెతకకుండా, ఆయన కనుగోకుండా నువ్వు ఉండిపోయేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఒకసారి ఆలోచన చేయాలి. లేదా ప్రతిరోజు కూడా దేవుని వెతికి ఆయన్ని ప్రార్థన ఆలకించే స్థితిలోనే ఉన్నావా? ప్రతిరోజు దేవుని దగ్గర విచారణ చేసి ఆయన దగ్గర జవాబును పొందుకునే పరిస్థితుల్లోనే ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలండి. ఆయన దొరికే కాలంలో నువ్వు వెతకాలి, లేకపోతే మళ్ళీ దొరకడు ఆయన. నువ్వు ఆయన కనుగోలేవు కూడా, నువ్వు ఆయన్ని కనుగోలేవు. ఈ సమయాన్ని దేవునికి ఇచ్చాడు. సమయం ఉండగానే సమయాన్ని నువ్వేం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. దేవుడి కొరకు సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం. ఆ సద్వినియోగం అంటే అర్థం ఏంటంటే దేవుని వెతకటం అని అర్థం అండి. దేవుణ్ణి వెతకటం. చివరికి ఒక మాట చూద్దామంటే ముగించేసుకుందాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 2వ వచనం. ఆయన శాసనములు గైకొనుచు. చూసారా, పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. మీరు అక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఆయన చెప్పిన ప్రతి సందర్భంలో కూడా ఎలాగ వెతకమని చెప్పాడంటే ఒక్క మాట అక్కడ పర్టికులర్గా ప్రతి దగ్గర మెన్షన్ చేశారండి. ఎలా? పూర్ణ హృదయం. అర్థమైందండి? పూర్ణ మనస్సు, రెండు ఒకటే. హృదయమైన మనస్సు అయిన ఒకటే. పూర్ణ హృదయం లేదా పూర్ణ మనస్సుతో దేవుణ్ణి నువ్వు వెతికితేనే దేవుడిని నువ్వు కనుగొంటావు. నువ్వు అలా ప్రార్థన చేస్తేనే దేవుణ్ణి ప్రార్థనకు జవాబిస్తాడు. నువ్వు అలా వాక్యాన్ని వింటేనే అక్షయమైన శరీరాన్ని, అక్షయమైనటువంటి మరి దేవుని యొక్క ఆ జీవాన్ని నువ్వు పొందుకుంటావు, నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. వాక్యమే నీకు నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతికివారు ధన్యులు అని చెప్పడానికి. నువ్వు ధన్యుడిగా ఉండాలంటే పూర్ణ హృదయంతో నీ దేవుని వెతకాలి. నీ మనసంతటితో దేవుని వెతకాలి. నీ మనసంతటితో దేవుని వెతకాలి. ఒక చిన్న ఉదాహరణ, మనం ఒక 1000 రూపాయలు ఎంతో పారేసాం అనుకోండి. అప్పుడు మన ఆలోచన, తలంపులు అన్నీ కూడా ఎలా వెతుకుతాం? అప్పుడు పూర్ణ మనస్సుతో. అర్థమైందండి? ఇంకా ఎక్కువ పారేసాం అనుకోండి, ఇంకా పూర్ణ మనసు, ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి మరి వెతుకుతాం. ఈరోజు దేవుణ్ణి నువ్వు ఎలా వెతుకుతున్నావు? మరి ప్రార్థనలో అంత పూర్ణ మనసుతో దేవుని దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నావా? వెతకగలుగుతున్నావు దేవుణ్ణి? పూర్ణ హృదయంతో ప్రార్థన చేయగలుగుతున్నావు? ఒక వస్తువు, ఒక 1000 రూపాయలు నువ్వు పారేసుకుంటేనే పూర్ణ మనసుతో వెతుకుతున్నావే. మరి పరలోకాన్ని ఇచ్చే దేవుణ్ణి, శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చే దేవుణ్ణి, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుణ్ణి, రక్షణనిచ్చే దేవుణ్ణి, పాపాలు క్షమించే దేవుణ్ణి ఎలా వెతకగలుగుతున్నావు? ఎలా వెతికితే ఆయన్ని కనుగొంటావో తెలుసా? పూర్ణ హృదయంతో నీ మనసును దృఢపరచుకొని ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఆయన నువ్వేం చేయాలో తెలుసా? వెతకాలండి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు జవాబునిస్తాడు నీ ప్రార్థనకి. అట్టి విధంగా దేవుణ్ణి వెతుకుదాం. అవసరాల కొరకు దేవుని వెతకొద్దు. యోహాను సువార్తలో మరి అక్షయమైన శరీరం కొరకు మాత్రమే దేవుణ్ణి వెతుకుదామండి.